ప్రియులారా, ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం కొరింథీయులు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనము ధ్యానం చేయబోతున్నాం. 5 నుంచి 17వ వచనం వరకు. ఇది 3 భాగాలుగా దీన్ని మనము డివైడ్ చేసి మొదటి భాగంలో ఏముందంటే, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ, నాటు వానిలోను కానీ, నీళ్లు పోయేవానిలో కానీ ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. కొరింథీలో సంఘంలో ఏమైందంటే, అసలు పౌలుకి తెలియదు, అపోలోకి తెలియదు, కేఫాకి తెలియదు. వీళ్ళ మధ్య ఏమి గొడవలు లేవు. పౌలుకి, కేఫాకి, అపోలోకి మధ్య గొడవలు ఏమి లేవు. వీళ్ళ మధ్య పోటీలు లేవు. వీళ్ళ మధ్య తగాదాలు లేవు. వీళ్ళు హ్యాపీగా దేవుని పరిచర్య ఐక్యతతో చేసుకునేవారు. మంచి అండర్స్టాండింగ్తో దేవుని పరిచర్య చేస్తున్నారు. వీళ్ళు ఎవరి ఏరియాలో వాళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నారు. ఎవరు? పౌలు, కేఫా, అపోల్లో కదా. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ పౌలు, కేఫా, అపోల్లో అనే వీళ్ళకి భేదాభిప్రాయం ఏం లేదు. వాళ్ళు మంచి అండర్స్టాండింగ్లోని దేవుని ఆత్మపూర్ణులై చాలా చక్కగా పరిచర్య చేస్తున్నారు. ఈ పరిచర్య చేసినప్పుడు ఈ సంఘం వాళ్ళు ఏం చేశారంటే, కొరింథీ సంఘం వాళ్ళు ఏం చేశారంటే, నేను పౌలు వాడిని అన్నాడు ఒకడు. ఎందుకురా నువ్వు పౌలు వాడంటే, మా పౌలు అన్న ఎంత పరిచర్య చేశాడు తెలిసిందా, ఎన్ని సంఘాలు స్థాపించాడు తెలిసిందా, నేను పౌలు జట్టు అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు, నేను కేఫా వాడిని అన్నాడు. నువ్వు ఎందుకు కేఫా వాడంటే, యేసు ప్రభువు డైరెక్ట్ శిష్యుడైనా, పెద్ద శిష్యుడైనా కాబట్టి నేను కేఫా వాడిని అన్నాడు. ఇంకొకటి ఏమంటాడు, నేను అపోల్లో వాడినాను. నువ్వు అపోల్లో వాడు ఎందుకంటే, అపోల్లో చాలా మేధావి తెలుసా, ఈ కేఫా కంటే, పౌలు కంటే చాలా మేధావి, చాలా ప్రొఫెసర్ అయినా, అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో చదివిన వ్యక్తి అయినా, చాలా విద్వాంసుడు అని సపోర్ట్ అయిపోయి. ఇంకొకటి ఏమన్నారంటే, నేను పౌలు వాడిని కాదు, కేఫా వాడిని కాదు, నేను అపోల్లో వాడిని కాదు, నేను యేసు ప్రభు వాడిని అన్నాడు. ఇది బాగుంది. ఇది నేను యేసు ప్రభు వాడిని అన్నాడు. అర్థమైందా? ఇలా డివైడ్ అయిపోయింది అక్కడ. అసలు పౌలు ఎవరు, కేఫా ఎవరు, అపోల్లో ఎవరు? మనం ఎవరు సేవకులము? దేవుని సేవకులము. ఎవరు శిష్యులము? యేసు ప్రభువు శిష్యులము. ఇది పౌలు మనసుని చాలా గలిబిలి పుట్టించింది. మాకు ఈ ఆలోచన రాదే. ఈ ఆలోచన సంఘంలో ఎందుకు వచ్చింది? కేఫాతో నాకు గొడవలు లేవే, కేఫాతో నేను పోటీ కాదే, అపోల్లోతో నేను పోటీ కాదే, ఈ గొడవ ఎందుకు వచ్చింది? నీకు మాట చెప్పనా? పౌలు గొప్ప దైవజనుడు అయిపోవడానికి కారణము, పౌలు 3 ఖండాల్లో మంచి సంఘాలు స్థాపించడానికి కారణము, ఎవరు చేయలేని పరిచర్య చేయడానికి పౌలుకి ఉండే కారణం ఏంటి తెలిసిందా? ఆయన గొప్ప సంగతి ఏంటి తెలిసిందా? పౌలు యొక్క మనస్తత్వంలో ఒకటి ఉంది. ఏంటంటే, నేను ఎవరికి పోటీదారును కాదు, నేను ఏ పరిచర్యకి, ఏ సేవకుడికి నేను ఎగనిస్ట్ కాదు, ఎవరితో నేను సాటి అయిన వ్యక్తి కాదు. దేవుడు నాకు ఏదైతే కృపావరం ఇచ్చాడో, దేవుడు ఏదైతే నాకు సామర్థ్యము కలుగజేశాడో, ఆ కృపావరాన్ని బట్టి, ఆ సామర్థ్యాన్ని బట్టి నేను దేవుని పరిచర్య చేస్తున్నాను అంటాడు. మీకు ఆయన చాలా స్టేట్మెంట్ చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఒక స్టేట్మెంట్ ఒక దగ్గర ఏమంటాడంటే, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటాడు. ఒక దగ్గర సేవకులందరిలో అతి అల్పుడను, నేనే తక్కువ వాడిని, నేను ఎవరికి పోటీదారుని కాదు, ఎవరికంటే నేను గొప్పవాడిని కాదు. ఈ మనస్తత్వం ఉండటం వల్ల దేవుడు అందరికంటే గొప్పవాడిని చేశాడు. దేవుడు ఈ మనస్తత్వం ఉండటం వల్ల అన్ని సేవ కంటే ఇతని సేవనే దేవుడు ముద్ర వేశాడు. నేను ఎవరికి పోటీదారుని కాదన్నా, నేను అత్యల్పుడు అన్నాడు. ఇంకొక దగ్గర ఏమంటాడు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడని. అపోస్తులందరిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే తక్కువ వాడినే, వాళ్ళందరూ యేసు ప్రభు శిష్యులే, నేను శిష్యుడు కాదు. నేను సంఘమును హింసించినందువలన అపోస్తులుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఈ తగ్గింపు ధోరణి ఉండటం వలన, ఈ మంచి ఆలోచన ఉండటం వలన దేవుడు ఈ పౌలుని 3 ఖండాల్లో
గొప్ప గొప్ప సేవ చేయడానికి, గొప్ప గొప్ప సంఘాలు స్థాపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకొక దగ్గర ఏమంటాడంటే, మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుడే అన్నాడు. మాకు సామర్థ్యము లేదు, మా శక్తి చాలదు. మీకు ఒక మాట చెప్పనా, పౌలు శారీరకంగా బలహీనుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఫిజికల్గా స్ట్రాంగ్ బాడీ కాదైంది. ఎందుకంటే తరచుగా ఉపవాసం ఉండేవాడు, ఆయన తరచుగా ఆకలితో ఉండేవాడు, జాగరణతో ఉండేవాడు, తిండి లేక దేవుని పరిచర్య చేసేవాడు. అప్పుడప్పుడు తిండి ఉండేది కాదు, తిండి ఉన్నా కానీ ఆయన ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేసేవాడు. ఆయన తర్వాత దెబ్బల మీద దెబ్బలు తినేవాడు, భయంకరమైన దెబ్బలు తినేవాడు, మహాశ్రమలు గుండా వెళ్ళేవాడు. కాబట్టి ఫిజికల్గా పౌలు చాలా వీక్. అయితే ఇన్ని సంఘాలు ఎలా స్థాపించాడు? మాకు సామర్థ్యము లేదు, మా సామర్థ్యము దేవుడే అన్నాడు ఆయన. దేవుడే మా సామర్థ్యము. ఫిజికల్గా వీక్ అయినా కానీ ఆయన అంత పరిచర్య చేయడానికి కారణం ఏంటంటే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డాడు తప్ప ఒకరితో ఒకరు కంపేర్ చేయలేదు. నేను అతని కంటే, పేతురు కంటే గొప్పవాడిని, కేఫా కంటే గొప్పవాడిని, అలెగ్జాండ్రియా కంటే, అపోల్లో కంటే గొప్పవాడిని అని ఎప్పుడు ఆయన ఫీలింగ్ అవ్వలా. ఆ ఫీలింగే అతనికి రాలేదు. అందుకోసమే పౌలు ఏం చేస్తాడంటే అంత గొప్ప పరిచర్య చేశాడు. ఈ విషయంలో కొరింథీ సంఘానికి ఆయన ఏమంటున్నాడంటే, కొరింథీ సంఘానికి ఆయన చాలా చక్కగా ఎగ్జాంపుల్తో అర్థవంతంగా ఆయన ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటంటే, మరి బాబు అపోల్లో గొప్పవాడు, పౌలు గొప్పవాడు, లేకపోతే కేఫా గొప్పవాడు, మేము ఎవరమయ్యా? మేము దేవుని సేవకులము, దేవుని పరిచారకులము, మేము దేవుని జత పనివారము. మేము గొప్పవాళ్ళం కాదు. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక చెట్టు పెద్దదైందంటే చెట్టు నాటిన వాడిది కాదు, చెట్టుకి నీళ్లు పోసిన వాళ్ళు ఉన్నారు, చెట్టుకి ఎరువులు వేసిన వాళ్ళు ఉన్నారు, చెట్టుకి కంచె వేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఆ చెట్టు అంత పెరిగిందంటే అందులో శ్రీకాంత్ యొక్క పాత్ర ఉంది, అందులో జయప్రసాద్ యొక్క పాత్ర ఉంది, అందులో స్టెఫెన్ యొక్క పాత్ర ఉంది. నేను కొద్దిగా ఎరువు తెచ్చానమ్మా, ఎరువులు కూడా నేను కూడా అర్థమైందా? అందరి యొక్క పాత్ర ఉంటేనే ఒక చెట్టు అవుతుంది. నేను నాటి తిని అంటాడు ఎవరు? పౌలు కదా. కొరింథీ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి, ఫౌండర్ ఎవరు? పౌలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు? అపోల్లో వచ్చాడు. అక్కడికి ఆ కొరింథీ సంఘానికి వచ్చాడు అపోల్లో. పౌలు ఏం చేశాడంటే అక్కడ సంఘాన్ని స్థాపించి 1.5 సంవత్సరాలు కష్టపడి కన్నీళ్లతో ఆయన దేవుని పరిచర్య చేస్తూ రకరకాలుగా బోధిస్తూ ఒక సంఘాన్ని పరిపక్వతలోకి తీసుకొచ్చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అకుల్ల ప్రిస్కిల్లను పట్టుకొని ఎఫెసీ పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘానికి ఎవరు వచ్చారు? అపోల్లో వచ్చాడు. అపోల్లో కొంతకాలము కొరింథీ పట్టణంలో పని చేశాడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, పౌలు అపోల్లోయే కాదు ఇక్కడ, పౌలుయే కాదు ఇక్కడ, కేఫాయే కాదు, మేము జత పనివారము. ఆ సంఘము, ఈ సంఘం ఇంత స్థాయికి వచ్చిన దానికి కారణం ఏంటంటే మేము అందరి కలిసి పరిచర్య చేయడం వచ్చింది. నేను ఇంకో మాట చెప్తా, మీకు అర్థమైందొక చెప్తా. ఈ సంఘం ఇంత డిజైన్లో, ఈ సంఘం ఇంత చక్కగా కట్టబడ్డంలో, దేవుని పిల్లలు ఇంత చక్కగా దేవుని మందిరానికి వచ్చి ఇంత చక్కగా ఆరాధన చేయడానికి కారణము ఒక సురేంద్రపాలే కాదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, లేకపోతే సంఘంలో ఉండే యాక్టివ్గా ఉండేవాళ్ళే కాదు, సంఘంలో ఉండే చిన్న పిల్లలమ్మ నేను చూశాను, నీళ్లు పోస్తున్నారు ఇక్కడ గోడ కట్టినప్పుడు. నేను చూస్తున్నాను యూట్యూబ్, దీంట్లో ఏదో పెడుతున్నారు వాట్సాప్లో. చిన్న పిల్లలు మొదలుకొని అందరూ చేస్తున్నారు. ఇంకా కింద రాస్తే తర్వాత పౌలు చెప్తాడు. తర్వాత ఏమంటే తెలిసిందా, ఒక ఇల్లు కట్టబడిందంటే ఒక్క మేస్త్రి గొప్ప అవడానికి అవ్వదు. ఇది నేను కట్టాను అంటే నీకు జీతం ఇచ్చాడు కాబట్టి డబ్బులు ఇచ్చాడు, నువ్వు కట్టావు. నువ్వు ఫ్రీగా కట్టావా? లేదు. కట్టేసినంత మాత్రాన ఈ బిల్డింగ్కి ఓనర్ అంటే ఎలాగవుద్ది? అవ్వదు. డబ్బులు ఇచ్చాము, నువ్వు కట్టావు. మేస్త్రికి డబ్బులు మనం ఇచ్చాము, మేస్త్రి కట్టాడు. కట్టేసి ఈ బిల్డింగ్ అంతా నేనే కట్టాను కాబట్టి నేను ఓనర్ని, ఇదే నేను జప్తు చేస్తానంటే ఊరుకుంటారు ఎవరు? ఊరుకోరు. స్థలం కట్టుకున్నది వేరు, ఆ
ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చింది వేరు, శ్రమ పడింది, డబ్బులంతా పెట్టుబడి పెట్టింది వేరు, మేస్త్రి కాదు. అలాగే ఆ తాపి మేస్త్రికి నేను ఈ ఇటుకలు అందించాను కాబట్టి నేనే గొప్ప, ఈ చర్చి నాది అని చెప్తే అవ్వదు. నువ్వు కూలికి వచ్చావు, కూలి నీకు ఇస్తే, ఓనర్ ఇస్తే నీ పని చేసావు, నువ్వు వెళ్ళిపోయావు. అలాగే మనం కూడా కూలి మనుషులమే. దేవుని పరిచర్యలో కూలి చేసేవాళ్ళము, దేవుని పరిచర్యలో మనము జీతగాళ్ళం. మనము జీతం కోసం మనం పని చేస్తున్నాము, మా ఫ్రీగా కాదు. ఆ ఒపీనియన్ తీసేయాలి. నేను ఫ్రీగా పని చేస్తున్నట్టు ఒపీనియన్ తీసేయాలి. ఎందుకంటే మనకి ఒక జీతం ఇస్తాడు దేవుడు, పరలోకంలో బహుమానం రావాలని మనం పని చేస్తున్నాం. మనం దేవుని దగ్గర మెప్పు రావాలని మనం పని చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు దీవింపబడాలని మనం పని చేస్తున్నాం. మనం ఫ్రీగా కాదమ్మో, ఫ్రీగా కాదు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందాలని, పరలోకంలో దేవుని బహుమానం పొందాలని ఇంత కష్టపడుతున్నాం, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఇంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నాం. దేనికి? ఫ్రీగా కాదు. కాబట్టి మనం ఫ్రీగా చేయట్లేదు. కాబట్టి మనం ఉప్పొంగడానికి మనకు అధికారం లేదు, మనము గొప్పగా చెప్పుకోవడానికి అధికారం లేదు. దేవుని సన్నిధిలో బహుమానం ఉంది కాబట్టి దేవుని పరిచర్య చేయడానికి అది ఒక్కరి వలన కాదు. ఇంతకు ముందే నేను చెప్పాను, ఇక్కడ గొప్పవాడని తక్కువవాడని లేదమ్మా. దేవుని సేవ చేయడంలో, దేవుని పరిచర్య చేయడంలో స్పీకరే, బోధకుడే గొప్ప అని లేదు. అది బైబిల్ ఒప్పుకోదు, యేసు ప్రభువు ఒప్పుకోరు, పౌలు ఒప్పుకోడు. దేవుని మందిరంలో పరిచర్యలో దేవుని సేవ, దేవుని పరిచర్య చేసే, దేవుని వాక్యాన్ని బోధించే వాడికి ఎంత జీతమో మీకు ఇంతకుముందు చెప్పాను. బాత్రూమ్ కడిగే వాళ్ళు కూడా అంతే జీతం. అది ఒక సంఘ క్షేమం కోసమని, సంఘ అభివృద్ధి కోసమని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. ఇక్కడ తక్కువ జీతం అని, ఎక్కువ జీతం అని లేదు, తక్కువ వాడని ఎక్కువ వాడని లేదు, ఎక్కువ కష్టపడతాడని తక్కువ కష్టపడతాడని లేదు. దేవుడు నీకు ఏ సామర్థ్యము కలుగజేస్తాడు చూడు, ఆ చిన్న పనైనా నీ సామర్థ్యం కొలిగి నువ్వు పని చేస్తే అది నీ గొప్ప బహుమానమే. అది ఎస్, దేవుని మందిరం మీకు ఇంతకుముందే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మందిరంలో ఊడ్చిన కానీ, దేవుని మందిరంలో ప్లేట్లు కడిగిన కానీ అది కూడా పరిచర్యయే. దేవుని మందిరాన్ని శుభ్రపరచచ్చుడు, అది పరిచర్యయే. ఇక్కడ తక్కువ ఎక్కువ అని లేదు. స్పీకరా లేకపోతే మామూలు ఊడుస్తున్నవాడా ఏమి తేడా లేదు. నీకు బహుమానమే, నాకు బహుమానమే, అది అందరికీ బహుమానమే. దేవుని యొక్క బహుమానం కోసం మనం పనిచేస్తున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తక్కువ ఎక్కువ ఏమీ లేదు. దేవుడు జీతం నాకెంత ఇస్తాడో నీకు అంతే జీతం ఇస్తాడు, అంతే జీతం. అందుకోసమే పౌలు ఏమంటాడంటే జీతం కోసం మనం పనిచేస్తున్నాం అంటాడు. పరలోకమంలో బహుమానం కోసం మనం పనిచేస్తున్నాం. మేము జత పనివారం అంటాడు. చూడండి, అది ఆ మాట ఉంటుంది, ఆ మాట. మేము జత పనివారం, మేము దేవుని జత పనివారమై ఉన్నారు, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము జత పనివారమమ్మా. పౌలుగా ఎవరు, అపోల్లో కానీ మేము జత పనివారం. మాకు పెద్ద సామర్థ్యం ఏమి లేదు, దేవుడే మా సామర్థ్యం. అది పౌలు యొక్క ఆలోచన. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ గొప్పవాడని చిన్నవాడని కాదు, అందరికీ దేవుడు ఇచ్చిన ఆ కృపావరాన్ని బట్టి దేవుడు తన కార్యం చేస్తాడు. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, ఆయనకి జీతం ఉంటుంది, నాకు జీతం ఉంటుంది. దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరు ఉప్పొంగడానికి లేదు, ఎవరు గొప్పగా చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ దేవుని మందిరము క్షేమాభివృద్ధి చెందాలంటే, దేవుని పరిచర్య క్షేమాభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే ఒక చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు ఏ పని మందిరంలో లోటు ఉంటే ఆ మందిరం సామర్థ్యంగా చేయాలి, హోల్ హార్టెడ్గా చేయాలి. మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుడే చూస్తున్నాడు, దేవుడే నాకు బహుమానం ఇస్తామని ఎవరైతే చేస్తారో దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందుతారు. మీకు ఇంకా ముందు మళ్ళీ చెప్తున్నాను, మందిరంలో గుర్తింపు పొందే పరిచర్యలు ఉంటాయి.
అందరూ పొగడే పరిచయాలు ఉంటాయి. అలాగే మందిరంలో గుర్తింపు పొందని పరిచయాలు కూడా ఉంటాయి. దాన్ని ఎవరు గుర్తించరు, నా విషయంలో ఎవరు పొగడరు, దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ అలాంటి పరిచర్యకే దేవుడు బహుమానం ఎక్కువ ఇస్తారని మీకు చెప్పాను నేను. కాబట్టి పౌలు ఏమంటాడంటే, ఇక్కడ కేఫా లేదు, అపోల్లో లేదు, మేమందరము జత పని వారము, దేవుని పనిలో మేము ఉన్నాము. మేము అందరం కలవడం వల్ల నేను నాటాను, నీళ్లు పోశారు, ఎరువులు చేశారు, ఫెన్సింగ్ చేశారు. ఈ చేయడం ద్వారా చెట్టు పైకి వచ్చింది. మేమందరం కలిసి పరిచర్య చేయడం ద్వారా కొరింథీ సంఘము క్షేమాభివృద్ధి నొందింది. ఇది తెలుసుకోవాలి దేవుని పిల్లలు అని గమనించాలండి. ఓకేనా? ఇక రెండో విషయానికి 10వ వచనంలో దేవుని కృప చొప్పున చూడండి. 10వ వచనంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఇక్కడ ఏంటంటే దేవుని కృపను బట్టి నేను నాటి తిని అంటాడు. ఎందుకంటే పౌలుకి ఎవరు బోధించలేదు, పౌలుకి సువార్త ఎవరు చెప్పలేదు. మీరు బాగా గమనించండి, పౌలుకి ఎవరు సువార్త చెప్పలేదు. ఆయనే చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు, నాకు ఎవరు చెప్పలేదు అంటాడు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు అంటాడు. నాకు ఎవరు చెప్పలేదు, నేను నేర్చుకోలేదు. యేసు ప్రభు వారి గురించి నాకు చెప్పలేదయ్యా, యేసు ప్రభు వారి గురించి నాకు ఎవరు బోధించలేదు, ఏం నేర్పలేదు. ఇది ఎలా చేశానంటే డైరెక్ట్గా నేను దేవుని దగ్గరే నేర్చుకున్నాను అంటాడు. తెలుసా మీకు, ఆయన సువార్త పరిచర్య చేస్తూ స్టార్టింగ్లో చేసిన తర్వాత ఆయనకి కొంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలిసిందా? ఎక్కడ ఆయన పరిచర్య చేయకుండా అరబ్బు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆయన అరేబియా దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. అక్కడ ఎక్కడ గడిపాడు తెలిసిందా? దేవుని దగ్గర గడిపాడు ఆయన. 3 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర గడిపాడు ఆయన. అక్కడే దేవుని గురించి, దేవుని బోధ గురించి, ఆత్మీయ సంగతుల గురించి అక్కడ నేర్చుకున్నాడు ఆయన. అందుకని నాకు ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు అంటాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, దేవుని కృపను బట్టి నేను నాటాను, సంఘం ఎలాగ ఉండాలో నేను నాటాను, దేవుని బిడ్డలు ఎలా జీవించాలో నేను నాటాను, దేవుని వాక్యం ఎలాగ అర్థం చేసుకోవాలో నేను నాటాను, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలని నేను నాటాను. అది దేవుని కృపను బట్టి అంటాడు ఆయన. నా పరిచర్య కూడా దేవుని కృపను బట్టి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఆయన శరీరమే ఒక ఆటంకము. బలహీనుడైన చాలా ప్రయాణాలు చేసేవాడు, ఖండలు దాటి ప్రయాణం చేసేవాడు. ఎలాగొచ్చిందంటే అది దేవుని కృప. శ్రమలు, భయంకరమైన శ్రమలు. యూదుల్లోని చంపడానికి ట్రై చేశారు, అన్యుల్లో చంపడానికి ట్రై చేశారు. తప్పుడు బోధలు బోధించే వాళ్ళు ఆ టైంలో ఉండేవారు. పౌలు పేరున లెటర్ రాసేవారు, నేను పౌలుని చెప్తున్నాను వినండి అనేసి. ఎన్ని రకాలైన శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని కృపను బట్టి నేను నాటాను. గలతీ సంఘంలో నేను నాటాను, ఎఫెసీ సంఘంలో నాటాను. పౌలు యొక్క గొప్పతనం అది. నేను నాటాను, మిగిలిన వాళ్ళు నీళ్లు పోశారు. కాబట్టి దేవుని పిల్లలు అది జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనం పరిచర్య చేసేది దేవుని కృపను బట్టి అనే సంగతి మర్చిపోకూడదు. మనం సామర్థ్యాన్ని బట్టి దేవుని పరిచర్య చేయట్లేదు, మనకుండే బ్యాక్గ్రౌండ్ బట్టి దేవుని పరిచర్య చేయట్లేదు. దేవుని పరిచర్య చేయడం అనేది దేవుని ఇచ్చే కృప. అది ఎక్కడైనా సరే, ఏ పరిచర్య అయినా సరే, ఎలాంటి పరిచర్య అయినా సరే, మనము దేవుని పరిచర్య చేయడం అనేది మన యొక్క ఆధిక్యత కాదు, మన గొప్ప సంగతి కాదు, మనం ఉప్పొంగడానికి లేదు, గర్వపడడానికి లేదు. దేవుని కృపను బట్టి ఆయన పరిచర్య చేయడానికి నీకు అవకాశం ఇచ్చాడని నువ్వు గ్రహించాలి. పౌలు అది గ్రహించాడు. ఆయన నేను దేవుని కృపను బట్టి చేశాను. తర్వాత ఆ 2వ భాగంలో 10వ అధ్యాయంలోనే 10వ వచనం 2వ భాగంలో జాగ్రత్తగా చూసుకోవాలి. పౌలు పునాది వేశాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు పునాది వేసేసిన తర్వాత, గలతీ సంఘాన్ని స్థాపించిన తర్వాత, పౌలు ఎక్కడ స్థిరంగా, ఆయన పాస్టర్ కాదు, అది గమనించాలి. పౌలు పాస్టర్ కాదు, ఆయన ఒక మిషనరీ. ఏం చేస్తారంటే వెళ్తారు, ఒక ప్రాంతానికి వెళ్తారు, సంఘం స్థాపిస్తారు. ఒక 6 నెలలో, సంవత్సరము పరిచర్య చేసి మంచి సంఘాన్ని స్థాపించి వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాంజలిస్టులు అంటే సంఘాలు కట్టరు, వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. పాస్టర్లు అంటే వాళ్ళు తిరగరు, స్థానికంగా ఉండిపోతారు. ఇది తేడా ఇవాంజలిస్ట్కి, మిషనరీకి, పాస్టర్లకి తేడా. ఈ పౌలు మిషనరీగా ఉంటూ కొన్ని సంఘాలు స్థాపిస్తూ వెళ్ళిపోయినప్పుడు
ఆయన ఉన్నంత కాలము సంఘము క్షేమవృద్ధి. ఆయన ఉన్నంత కాలము తప్పుడు బోధలకి ఛాన్స్ లేదు. ఆయన ఉన్నంత కాలము సంఘానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన వెళ్ళిపోతే చాలు క్రూర మృగాలు వచ్చేసేది. క్రూర మృగాలు దాడి చేసినట్లుగా దాడి చేసి సంఘాన్ని చిన్న భిన్నం చేసేవారు. అయితే పౌలు ఏమంటాడంటే, నేను వేసిన పునాది మీద ఎవరైతే ఏం చేస్తున్నారో చూసుకోండి. నేను వేసిన పునాది దగ్గర ఇంకొకటి వేరే పునాది వేస్తాడేమో, అది గమనించండి. ఆల్రెడీ నేను పునాది వేశాను, ఇంకొకడు పునాది వేస్తాడేమో. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, పౌలు పునాది వేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఆయన పునాది ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు నీకు రక్షణ, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు నీకు పరలోకం. ఆయన పునాది అది. యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు నిత్య జీవం వస్తుందని ఆయన పునాది అలాగ వేస్తే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత గలతీ సంఘ ఉదాహరణకి కొంతమంది వచ్చారు, రేయ్ అని మిమ్మల్ని తిట్టట్లేదు, పౌలు అనే మాట అది. పౌలు అనే మాట ఏమనంటే కొంతమంది వచ్చేసి పౌలు చెప్పినట్లు విశ్వాసము ఉంటే మాత్రం సరిపోదు అమ్మా, నువ్వు నిత్య జీవం పొందాలంటే, రక్షణ పొందాలంటే నువ్వు నమ్ముకుంటేనే చాలదు, దానితో పాటుగా అని ఒక యాడ్ చేశారు, ఒక యాడింగ్. దాంతో పాటు పౌలు ఏమంటే ఆడింగ్ గీడింగ్ నై జాంతా, యేసు ప్రభువుని నమ్ముకో నీకు నిత్య జీవం, అది పౌలు టీచింగ్. వీళ్ళు ఏమంటే యాడ్ చేస్తున్నారు కొత్త విషయాలు. ఏంటంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవడంతో పాటుగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు ఆచరించాలి, నువ్వు పాటించాలి. ధర్మ సంబంధమైన సున్నతి, ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు ఇవి ఆచరిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తారని ఇంకొక పునాది. అందుకోసమే గల్తీ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 1వ అధ్యాయం చూడండి, గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 9వ వచనం. పౌలు అనేస్తున్నాడు, మేము సువార్త ఆల్రెడీ ప్రకటించాము, పునాది వేశాము. పునాది ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు నిత్య జీవము, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు పరలోకము, మీరు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని మీరు పొంది ఉన్నారు. ఇవి బేసిక్ థింగ్, ఇది ఫౌండేషన్. ఇది వేసిన తర్వాత ఎవరైనా సరే, మేమైనా సరే, ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత మేమైనా వచ్చేసి నేను అప్పుడు తప్పులు బోధించాను, ఆ బోధ కాదు ఇది కరెక్ట్ అని నేను చెప్పాను అనుకో, నేను కూడా శాపగ్రస్తుడిని అంటాడు. నేనైనాను దేవదూతలైనను ఈ బోధకు భిన్నంగా బోధిస్తే అసలు ఇది కరెక్ట్ బోధ, దేవుని నుంచి నేను పొందిన బోధ, యేసు ప్రభువుని చెప్పిన బోధ, ఈ బోధకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రకటించినా కానీ వాడు శాపగ్రస్తుడు. తప్పుడు బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ని వేరే రకంగా ఆలోచన చేసి వక్రీకరించి ఏదేదో తప్పుడు చేస్తాడు చూడండి, అలాంటి వాళ్ళని పౌలు ఏమంటారంటే వాడు శాపగ్రస్తుడగునుగాక. ఈ బోధకి భిన్నంగా బోధించేవాడు శాపగ్రస్తుడగునుగాక. కాబట్టి పునాది, నేను వేసిన పునాది మీద ఎవరైనా కడుతున్నాడో వాడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుప్రభువు పునాది వేశారు, సంఘంలో పునాది వేశారు, సంఘంలో ఒక పునాది బలంగా అక్కడ నాటబడింది. ఈ పునాదికి వ్యతిరేకంగా తప్పుడు బోధలు బోధించే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. రకరకాలైన బోధకులు వస్తారు, జాగ్రత్త. ఇదే సరైన బోధ అని పౌలు యొక్క ఆలోచన. ఇకపోతే 12 నుంచి 15 వచనం. పరిచర్య అనేది ఒక పాస్టర్దే కాదు, అది గమనించండి. ఫస్ట్ థింగ్, పరిచర్య అంటే దేవుని మందిరంకి సంబంధించిన ప్రతి విశ్వాసిది కలిస్తేనే అది పరిచర్య. సంఘంలో దేవుని బిడ్డలందరూ చేసే పరిచర్య, ఓకేనా? దేవుని దృష్టిలో ఇది సంఘంలో ఒక్కరికి సంబంధించింది కాదు. కాకపోతే సంఘాన్ని నడిపించడానికి ఒక సేవకుడు అంటే ఒకడు ఉంటారు, ఒక లీడర్గా ఉంటారు, ఓకేనా? వీళ్ళందరికీ పరిచర్య చేస్తారు కదా. ఆ పరిచర్యలో ఏం చేస్తారంటే అక్కడ ఏమవుతుందంటే, ఒకటి, చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి ఫలితం, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. ఫలితం అయితే ఉంటుంది, 1వ పాయింట్. 2వది, ప్రతి పని తీర్పులోనికి వస్తుంది. 13వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ప్రతి పని తీర్పులోనికి వస్తుంది. సంఘంలో చేస్తున్న ప్రతి పని
తీర్పులోనికి వస్తుంది. తర్వాత సంఘం యొక్క పరిచర్య ఒక రోజున అగ్ని చేత పరీక్షింపబడుతుంది. తర్వాత నిలబడితే దానికి బహుమానము, ఆ అగ్ని పరీక్షలో నిలబడితే బహుమానము, నిలబడకపోతే అది నష్టం. ఇదైతే జరుగుతుంది. ఓకేనా? ఓకే. ఈ పరిచర్య ఎలా చేస్తూ ఉంటారంటే రెండు రకాల వాళ్ళు ఉంటారు ప్రతి సంఘాల్లో. అందులో కొన్ని జీవము కలిగిన సంఘాలు ఉంటాయి. జీవము కలిగిన దేవుని సంఘాలు అని తిమోతికి రాసిన పత్రిక ఉంటుంది. వాటికి జీవం ఉంటుంది. అక్కడ విశ్వాసుల్లో అదొక దాని ఉత్తేజం ఉంటుంది. విశ్వాసుల్లో ఉజ్జీవం ఉంటుంది. విశ్వాసుల్లో భారం ఉంటుంది. ఇలాంటి సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు జీవము లేని సంఘాలు ఉంటాయి. అందులో ఆ సంఘంలో జీవము ఉండదు. ఆ సంఘంలో విశ్వాసుల్లో భారం ఉండదు. ఆ సంఘంలో విశ్వాసుల్లో ఆసక్తి ఉండదు. ఆ సంఘము ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఎదిగినా కానీ నామమాత్రంగా ఉంటారు తప్ప దేవునికి మహిమకరంగా జీవించే వాళ్ళు తక్కువ. అలాంటి సంఘము జీవము లేని సంఘాలవి ఉంటాయి. జీవము కలిగిన సంఘాలు ఏంటంటే దేవుని యొక్క పరీక్షకు, అగ్ని పరీక్షకు నిలబడే సంఘం ఏంటంటే ఏ సంఘమైతే హోలీనెస్ కలిగి ఉంటుందో, ఏ సంఘమైతే పవిత్రతకి ఎక్కువ అవకాశం ఇస్తుందో ఆ సంఘం నిలబడుతుంది. దేవుడు పరిశుద్ధత విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వడు. దేవుడు దానికి పరిశుద్ధతగా ఆయన కాంప్రమైజ్ అవ్వడు. కాబట్టి ఆయన బైబిల్లో చూడండి, ద హోలీ బుక్ అంటారు, హోలీ బైబిల్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధకి దేవుడు చాలా ప్రయారిటీ ఇస్తాడు. ఏ సంఘంలో అయితే హోలీనెస్ ఉంటుందో, ఏ సంఘంలో అయితే పరిశుద్ధతకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో ఆ సంఘము అగ్ని పరీక్షకి నిలబడుతుంది. అగ్ని పరీక్ష గురి అయి నిలబడుతుంది. బలా మంచి సంఘం అని స్మూర్ణ సంఘము, అది దేవుని ద్వారా పొగిడింపబడిన సంఘం. అది ఫిలడెల్ఫియా సంఘము, దేవుని ద్వారా మెప్పు పొందిన సంఘం. ఇలాంటి సంఘాలు మెప్పు పొందుతాయి. ఒకరోజు దాన్ని దేవుడు పరీక్షిస్తాడు, తీర్పులోనికి తెస్తాడు. దాని అగ్ని ద్వారా అది పరీక్షింపబడతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఏ సంఘం అయితే పరిశుద్ధత కలిగి ఉంటుందో, ఏ సంఘ విశ్వాసులైతే సంఘం అయితే భారము కలిగి పరిచర్య చేస్తారో, ఏ సంఘం అయితే ప్రార్థన పూర్వకంగా దేవుని పరిచర్య చేస్తారో, ఏ సంఘం అయితే సమర్పణ కలిగి పరిచర్య చేస్తారు చూడండి, హోల్ హార్టెడ్గా పరిచర్య చేస్తారు చూడండి, ఇలాంటి సంఘము నిలబడుతుంది. ఫలానా సంఘము, హోరేబు సంఘము, కేల్పురంలో హోరేబు సంఘము నిలబడండి, పాస్ అయిందని దేవుడు దాన్ని పాస్ చేస్తాడు, ముద్ర వేస్తాడు ఒకరోజు. ఒకవేళ సంఘములో కానీ ఇలాంటి క్వాలిటీస్ లేకుండా, హోలీనెస్ లేకుండా, సమర్పణ జీవితం లేకుండా, ప్రార్థన జీవితము లేకుండా ఏ సంఘములో అయితే కట్టబడి ఆ పరిచర్య జరుగుతుందో దేవుని తీర్పులోనికి వచ్చేటప్పుడు అలాగే ఎగిరిపోద్ది, అగ్నిలో కాలి మసి అయిపోతుంది. అందుకోసమే ఆ సంఘంలో ఏంటంటే అక్కడ కొన్ని పదాలు రాశాడు ఆయన. ఏంటి పదాలు రాశాడు? బంగారము, వెండి, ఉంటాయి. ఇక్కడ బంగారము నిలబడుతుంది, అది హోలీనెస్కి సాదృశ్యం. అది వెండి, వెలగల కర్ర రాళ్ళు అవి నిలబడతాయి. కాలిపోయేది ఏంటంటే పైన ఉంటాయి చూడండి, అవి బూడిదైపోతాయి. ఓకేనా? ఇవన్నీ బూడిదైపోతాయి, ఈ పరిచయం నిలబడవు. కాకపోతే ఆ సంఘంలో ఉండే విశ్వాసులు ఎవరు పరిచయం చేస్తారు చూడండి, వాళ్ళకి బహుమానాలు ఉండవు, కానీ వాళ్ళకి పరలోక రాజ్యం అయితే నిత్యత్వమైతే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ దేవుడు పరలోకం ఇస్తామని హామీ అయితే ఇచ్చాడు. కానీ చేసిన పరిచర్య అయితే వృధా అయిపోతుంది. ఎప్పుడు? నీలో హోలీ లేకుండా, నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు పరిచర్య చేస్తే అది నిలబడదు. నీ దగ్గర దేవుని సన్నిధిలో నీకు సమర్పణ లేకుండా, భారం లేకుండా పరిచర్య చేస్తారు కదా, బలవంతంగా పరిచర్య చేస్తారు కదా, అది నిలబడదు. దేవుని పరిచర్య ప్రార్థన పూర్వకంగా చేయాలి, దేవుని పరిచర్య పరిశుద్ధత కలిగి చేయాలి, దేవుని పరిచర్య సమర్పణ కలిగి చేయాలి. అలాంటి పరిచర్య నిలబడుతుంది. ఇది రెండవ అంశం. ఇక మూడో అంశంకి వచ్చేటప్పటికి 16వ వచనం. ఇక్కడ
చాలా జాగ్రత్త. దేవుని ఆలయం గురించి క్వాలిటీ చెప్తున్నాడు ఆయన. క్వాలిటీ ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు? విశ్వాసులు. అవునా? మీరు దేవుని ఆలయం అంటే ఎవరు? విశ్వాసులు. ప్రతి విశ్వాసి దేవుని ఆలయమే. మీరు దేవుని ఆలయం అంటే విశ్వాసుల సమూహం కూడా దేవుని ఆలయమే. ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే మనం ఉంటేనే ఇది ఆలయం. అవునా? మనం లేమనుకో, ఇక్కడ ఆరాధన జరగట్లేదనుకో, దీనికి మందిరం అంటారు దేవుని దృష్టిలో. వాళ్ళు ఎవరు అంటారు కానీ చర్చ్ అని అంటారు కానీ చదువుదు దేవుని దృష్టిలో. అది ఒక బిల్డింగ్గా మిగిలిపోద్ది. దేవుని ఆలయం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. దేవుని ఆలయం అంటే విశ్వాసుల సమూహము. దేవుని ఆలయం అంటే మన శరీరం కూడా దేవుని ఆలయమే. ఓకేనా? మీరు దేవుని ఆలయం. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాటిని పాడు చేయను. ఇంకో మాట రాసిన, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఈ పదాలన్నీ ఇందులో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను త్వరగా ముగించేస్తాను. నిద్ర వస్తున్న వాళ్ళు కూడా కొద్దిగా అలర్ట్ అవ్వాలి. ముగించేస్తాను. ఎంతసేపు ముగిస్తాను? 1 గంటకు వచ్చేస్తాను. అవునా? 1 గంట. మాట అంటే మాటనమ్మా, తిట్టుకుంటారు మీరు నాకు. సరేనా? 10 నిమిషాల్లో ఎంతవరకు వస్తే అంతవరకు చెప్పి ముగించేస్తాను నేను. ఓకే. ఇక్కడ ఇవన్నీ రాసిన తర్వాత ఒక పదం మీరు గమనించండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మీకు ఒక డౌట్ వస్తుంది. ఇది చదివినప్పుడు కూడా మీకు డౌట్ రావాలి. మామూలుగా మనం చెప్పినప్పుడు ఎలా చెప్తాం తెలిసిందా? మనం చెప్పినప్పుడు నేను ఇంతకుముందు అలాగే అర్థం చేసుకున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అంటాం. ఆత్మ అనేటప్పుడు కల్లా నివసించుచున్నది మనం అంటాం. కాదు, ఇక్కడేమన్నా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని చున్నాడు అని మీరు ఎరుగరా అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న ఒకడే. అందరు అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ అని బైబిల్లో రాయబడి ఉంటే అది పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మ అని బోల్డ్ లెటర్ ఉంటుంది, నల్లటి అక్షరంతో పెద్ద అక్షరాలతో ఉంటాయి. అలాంటి ఆత్మ అనే పదం వాడినా కానీ అది పరిశుద్ధాత్మ దేవుడిని సూచిస్తుంది. అది ఆ పదం సూచిస్తుంది పరిశుద్ధాత్మ దేవునికే. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ, క్రీస్తు ఆత్మ అని కూడా ఉంటుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. అది క్రీస్తు ఆత్మ. తర్వాత యేసు ఆత్మ కూడా ఉంటుంది. యేసు ఆత్మ అని కూడా ఉంటుంది. అపోస్తుల కార్యంలో మేము మాసిదోనియా వెళ్తున్నప్పుడు, ఎక్కడికి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు యేసు ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదని అంటాడు. త్రోయకి వెళ్తున్నప్పుడు వెళ్ళలేదంటాడు. యేసు ఆత్మ మమ్మల్ని అడ్డగి పదం ఉంటుంది. 16వ అధ్యాయం చూడండి, 7వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 7వ వచనంలో వారిని వెళ్ళనీయలేదు. వాళ్ళు పౌలు వెళ్తాడు. ఎంత వండర్ఫుల్ కదా, ఎంత లీడింగ్, హోలీ స్పిరిట్ లీడింగ్ కదా పౌలుకి. అలాగ వెళ్తూ ఉంటే వద్దు, అటు వెళ్ళొద్దు అనేసాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ఆత్మ, అటు వెళ్ళొద్దు, నువ్వు నా ప్లాన్ వేరేగా ఉంది, నువ్వు ఇట్రా. కంప్లీట్గా హోలీ స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు పౌలు. కాబట్టి యేసు ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, దేవుని ఆత్మ అన్న ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఇది మీరు ఇందులో ఏ కన్ఫ్యూజ్ అవ్వలేదు, అవసరం లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమంటారంటే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. చాలా చోట్ల ఏమన్నారంటే, చాలా చోట్ల కొందరికి తెలియక, అవగాహన లేక ఏమంటారంటే, ఆత్మ మాట్లాడింది, ఆత్మ వెళ్తుంది, పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ పోయింది అనే పదాలు వాడతాం చూడు. అది అవగాహన లేని మాటలు అవి. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనే పదం ఉంచండి, అది వస్తువు కాదు, శక్తి కాదు. ఆ దెయ్యాల్ని ఏ ఉంటాయి చూడు, వాళ్ళకి వచ్చింది, పోయింది, వాలింది, ఆవరించింది అది అంటారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఆయన దేవుడు త్రిత్వములో ఒకడు, ముగ్గురిలో ఒకడు. పరిశుద్ధాత్మ పులింగమే వాడతారు, పురుష
ఎలాగైతే వాడతారో అలాగే వాడతారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేసి నేను మీకు అర్థం అవ్వాలంటే మీకు చెప్తాను. ఇదే మాట చూడండి ఎలాగ వాడతారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అంటాడు. ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ చెప్పుచున్నది అనే పదం లేదు, గుర్తుంచుకోండి. మీరు ఎక్కడిలో చూసినా కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినప్పుడు చేస్తున్నాడు, వస్తున్నాడు, చెప్తున్నాడు, ఇదే పదాలు ఉంటాయి. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అని ఉంటుంది. అది అని పదం లేదు. చూడండి యోహాను సువార్తలో కూడా ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినప్పుడు అతన్ని దేవుడులాగే పురుషుడిలాగే సంబోధించాలి. ఒక శక్తిలాగా దెయ్యంలాగా అలాంటి పదాలు ఉపయోగించుకోకూడదు, ఉపయోగించరాదు. అది గమనించాలి. అయితే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటాడు. అదేంటి? దేవుని ఆత్మ మనలో ఉండడం ఏంటి? అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడు పొందామో, అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా అని మీకు డౌట్ వస్తుంది. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు, తెలుసా మీకు? అయితే మాకు ఎప్పుడండి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఎప్పుడు మా దగ్గరికి వచ్చాడండి, పరిశుద్ధాత్మ దేవుడు మేము ఎప్పుడు పొందామని అనుకుంటే ఒకటే మాట, మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించారో అదే రోజు మీకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంతే. ఓకేనా? మీరు వైరంతా చేశారు. ఏ రోజైతే మీరు మీటర్ బిగించేసుకొని కనెక్షన్ ఇచ్చేసామో అక్కడ కరెంట్ ఉంటుందమ్మా. కరెంట్ ఉంటుంది. పొరపాటున కరెంట్ లేదని ముట్టకండి. కనెక్షన్ అయిపోయింది. ఎప్పుడు మీటర్ మనం కట్టేసి మనం దానికి కనెక్షన్ ఇచ్చాం చూడు, ఆ రోజు అయిపోయింది. యేసు ప్రభువుని ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించావో నీకు నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. దేవుడు దాన్ని ముద్ర వేశాడంతే. నువ్వు పరిశుద్ధాత్మ పొందావని ముద్ర వేశాడు. అది ఇవి బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. ఒక ఉదాహరణ నేను చెప్తాను చూడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ చూడండి, అపోస్తుల కార్యము 2:38 చూడండి. అపోస్తుల కార్యము 2:38. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం పొందారో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందినట్లే లెక్క. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 32వ వచనం. విధేయులైన వారికి అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి. అది గమనించాలి. విధేయులు అంటే ఎవరంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి. ఇప్పుడు చదవమ్మా. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో అది విధేయత చూపించినట్లే. ఎప్పుడైతే విధేయత చూపించామో దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. అర్థమైందా? ఎప్పుడు వరకు ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఏం చేస్తుంటాడంటే, నువ్వు మంచి పని చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి అని ఉంటుందమ్మా. ఎందుకు ఆ మాట? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు మంచిగా భక్తిగా జీవిస్తూ ఉంటే, ప్రార్థన పూర్వకంగా జీవిస్తూ ఉంటే, నమ్మకంగా జీవిస్తూ ఉంటే, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ మన హృదయంలో ఉంటూ ఆయన ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే బాధ పెడతారో, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో, దేవునికి దుఃఖ కలిగేటట్లు జీవిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. కానీ విడిచిపెట్టి వెళ్ళడు. ఈ సిద్ధాంతం ఎప్పుడంటే పాత నిబంధన కాలంలో ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు రావడము, అతను పని చేయడము, ఆ వ్యక్తి ద్వారా పని చేయడము, మళ్ళీ వెళ్ళిపోవడము జరిగేది. కానీ ఈ కాలంలో, నూతన నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టినా నీలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ఆనందింప చేసినా కానీ నీలోనే ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే చాలా భక్తిగా జీవిస్తూ ఉంటాడు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి కొద్దిగా ఏం చేస్తారంటే జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు, నాయనా అది కాదు, చెల్లి తల్లి అది కాదు, నీ మార్గము నీ ఆలోచన సక్రమంగా కాదు,
నువ్వు ఏదైతే విధానమో ఏ విధానంలో ఉంటున్నావో అది కరెక్ట్ కాదంటే కొంతమంది ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు కామ్గా ఉండు, పరిశుద్ధాత్మ దేవుడా కామ్గా ఉండు, నా పని నేను ముగించి వస్తాను, అప్పుడు మనం కలిసి ఉందాంలే అంటారు. ఓకేనా? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. నీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాడైనా, నిన్ను విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. ఎప్పుడు తెలిసిందా? జీవ గ్రంథంలో నుంచి పేరు తుడిచేయడము, పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టడం, అది జరుగుతుంది. అది లాస్ట్ స్టేజ్. అది ఎంత చెప్పినా 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 నువ్వు వినకుండా, ఆ పాస్టర్లు అలాగే చెప్తారులే, ఆ బోధకులు అలాగే చెప్తారులే, ఆ బైబిల్ అలాగే చెప్తుందిలే అనేసి ఈ రకంగా కోణంతో ఆలోచించి నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే, నీకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే, దేవునికి దుఃఖ కలిగినట్లుగా జీవిస్తూ ఉంటే, ఎవరు అనుకొనని సమయంలో హఠాత్తుగా నాశనము సంభవిస్తుందని ఎన్నిసార్లు గద్దించిన వారు కానీ లోబడని వాడికి హఠాత్తుగా అంటే చూడండి, ఆ పరిస్థితి వచ్చేటప్పుడు జీవ గ్రంథంలో ఆటోమేటిక్గా తుడిచేయబడుతుంది పేరు. పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఆ స్టేజ్ వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటూ పనిచేస్తుంటారు. దేవాలయం గురించి యాక్చువల్గా మాట్లాడాలి. దేవుని దేవాలయం గురించి, ఈ ఆలయం గురించి నేను మాట్లాడాలి. ఇది చాలా చాలా గంభీరమైన సత్యం ఇందులో ఉన్నది. ఓకే, నెక్స్ట్ స్టేజ్లో ఇది చెప్దాంలేండి. దేవుడు కృప చూపిస్తే ఇవన్నీ మనం పాయింట్ వైజ్గా అర్థవంతంగా, తొందర ఏమీ లేదు, అర్థవంతంగా మనం దీన్ని స్టడీ చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.